కర్రీ ములక్కాడ కలిపి చేస్తున్నానండి. 6 కేజీ చికెన్లోకండి ఇవన్నీని. 2 ములక్కాడలు, 2 ఉల్లిపాయలు, 1 టమాటా, కొత్తిమీర, పచ్చిమిరపకాయలు, కరివేపాకు, నిమ్మకాయ, 1/2 కేజీ చికెన్. 1/2 కేజీ చికెన్లోకి 3 స్పూన్ల ఆయిల్ పోసుకోండి. ఆయిల్ వేడెక్కిందండి. ఇప్పుడు ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరపకాయ ముక్కలు వేద్దాము. కొంచెం కరివేపాకు కూడా వేద్దాం. ఇవన్నీ వేగాక అప్పుడు ములక్కాడలు వేద్దాం. ఉల్లిపాయలు వేగిపోయినాయండి. ఇప్పుడు ములక్కాడ ముక్కలు వేద్దాం. ఇవి వేగాక అల్లం వెల్లుల్లి పేస్ట్ వేద్దాం. ములక్కాడ కూడా వేగిందండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేద్దాం. ఒక 3 స్పూన్లు అల్లం వెల్లుల్లి పేస్ట్ సరిపోతుంది. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి. వేగిపోయినాయండి. ఇప్పుడు చికెన్ వేసేద్దాం. ఇప్పుడు కొంచెం పసుపు, కొంచెం ఉప్పు వేయండి. ఇవన్నీ మంచిగా వేగాక అప్పుడు టమాటా ముక్కలు వేద్దాం. వేగినాయండి. ఇప్పుడు టమాటా ముక్కలు వేసి నిమ్మకాయ భద్రం పిండుకుందాం. టమాటాలు కూడా మగ్గినండి. ఇప్పుడు 2 స్పూన్లు కారం వేసుకోండి. ఇది కూడా వేగాక అప్పుడు నీళ్ళు పోసుకుందాం. మంచిగా మగ్గిందండి. ఇప్పుడు గ్లాసున్నర వాటర్ పోసుకోండి. ఇందులో ఇలా ఉడికేటప్పుడు హోల్ గరం మసాలా వేసుకోండి. ఈ హోల్ గరం మసాలా ప్రీవియస్ వీడియోస్లో చూడొచ్చండి. ఇలా మన ఇంట్లో తయారు చేసుకోవడం వల్ల ఎటువంటి కెమికల్స్ కలవకుండా ఉంటాయి గరం మసాలాలోని, కారంలోని. ఇలా ఉడికేటప్పుడు ఉప్పు సరిపోయింది లేదో చూసుకోవాలండి. ఉడుకుతుందండి. ఇప్పుడు కొత్తిమీర వేసుకుందాం. ఫైనల్గా ఒక 5 నిమిషాలు అయ్యాక ఆఫ్ చేద్దాం. చాలా మంచి వాసన వస్తుందండి. కూర దగ్గర పడిపోయింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. ఇలా వేడివేడి అన్నంలోకి వేసుకుని తింటే చాలా బాగుంటుంది. ములక్కాడ చికెన్ కర్రీ.